విలేజ్ వన్ ప్రేక్షకులకి చిన్న విజ్ఞప్తి, ప్రతి వీడియోలోనూ చెప్పడం లేదు, కానీ తప్పనిసరిగా మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇది ఏ ఊరు సంత అయ్యా? అది బగ్గమర్రిపాడు. ఇప్పుడు మనం బగ్గమర్రిపాడు సంతకి వెళ్తున్నాం. ఇది శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం బగ్గమర్రిపాడు సంత. పచ్చని పంట పొలాల మధ్య, చుట్టూ కొండల మధ్య ఒక చిన్న సంతగా కనిపిస్తుంది. కానీ ఈ సంతకి దాదాపుగా 15 నుంచి 20 గ్రామాల ప్రజలు ఇక్కడికి ఈ సంతకి వస్తుంటారు. తమ్ముడు, ఎవరు తమ్ముడు? ఈ సంతకి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ సంత పరిస్థితులు మాకు కొంచెం చెప్పండి. మేము 15 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నాం సంతకి. ఇక్కడ గిరిజనులు తెచ్చే ముడి సరుకులు అమ్ముకొని వాళ్ళ ఆహారానికి అవసరమైనటువంటి పరికరాలన్నీ కొనుక్కొని తీసుకువెళ్తుంటారు గిరిజనులు. కేవలం ఇది గిరిజనుల సంత. ఎప్పటి నుంచి సంత ఉంది? ఇది పురాతనంగా ఉందండి. మా తాతలు ముత్తాతలు నుంచి ఉంది సంత. ఇది ఎప్పటికైతే కాదు, పురాతనంగా సాగుతూ వస్తుంది. ఈ సంతకి మీరు ఎప్పటి నుంచి ప్రారంభమైనారు? నేను 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలకు సంతలు అమ్ముతున్నారు. అప్పటికి ఇప్పుడు పరిస్థితులు మార్పులు ఏమైనా ఉన్నాయా? వచ్చింది. వాళ్ళ జీవన సరలో చాలా మార్పులు వచ్చాయి. కొత్తదనం కోరుకుంటారు. ఫ్యాషన్ టెక్నాలజీ వైపు పయనిస్తున్నారు. కొత్త రకమైన వంగడాలను పండిస్తున్నారు. వాళ్ళ సరుకుల్ని బాగా మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళ తాలూకా జీవన సరళి మారింది. దుర్వ్యసనాలు తగ్గాయి. సంతలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ సంతలో వచ్చేదంటే అప్పుడు పొగాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మాత్రమే చెల్లేది. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించినవన్నీ, కాస్మోటిక్స్ అవని, సోప్స్ అవని, డిటర్జెంట్స్ అవని, ఆయిల్ అని, ఆహార ఉత్పత్తులని, ఇవన్నీ చాలా రకాలుగా కొనుక్కుంటున్నారు. ఇంకా ఏ వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు? ఇక్కడ ఎండు చేపలు, పొగాకు, బట్టలు, కిరాణా నిత్యావసర వస్తువులు, మరియు తినుబడి పదార్థాలు, ఇలా మాంసాహార, టిఫిన్, రకరకాలైనటువంటి వస్తువుల్ని అమ్ముతుంటారు. ఏ గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు వస్తారు? తోటగూడ, రేగులగూడ, దారబంధం, దిగువ దారబంధం, మూలగూడ, మర్రిపాడు, గొండిగూడ, గులుగుడ్డి, అలాగే పరిసర గ్రామాల వాళ్ళు వచ్చి వాళ్ళ నిత్యావసర వస్తువులను కొనుక్కొని వాళ్ళు తెచ్చే ముడి సరుకులను అమ్ముకొని వాళ్ళు తిరిగి వారాంతంగా సరిపడా ఆహార పదార్థాలన్నీ కొనుక్కొని తీసుకువెళ్ళిపోతుంటారు.
దాదాపు 15-20 గ్రామాల ప్రజలు బగ్గమర్రిపాడు సంతకు వచ్చి తాము పండించిన వాటిని సంతలో అమ్ముకుని తమకు కావాల్సిన వాటిని వ్యాపారుల దగ్గర కొనుక్కుంటారు. అయితే వారు పండించిన పంటను సంతకు తీసుకురాకుండానే దళారులు దారి కాచి గిరిజనుల పంట క్షేత్రాలకు వెళ్లి ఇళ్లకు వెళ్లి కొనుక్కుంటారు. ఆ దళారుల వ్యవహారం ఏంటో ఒకసారి చూద్దాం. చాలా జనం ఉన్నారు, వాళ్ళు వదిలేసినవి మానవే, దమ్ముంత కొనం లేదు మానేడివి. ఆగురా ఆగురా బేటే ఎంత 300 చెప్పడం 600 చెప్తాను కానీ మీరు నువ్వు కరెక్ట్గా నువ్వు ఎంతకి ఇస్తా చెప్తే మరి అంత పెట్టావు. 400 300 అడిగిన రాంతాను 300 మరి 20 రూపాయలు కలిసి ఇస్తావా? అడిగిన రాంతాను 10 5 రాదు. చూడు చిన్నకి అలా చూడు, నేను అమ్ముకోలేస్తాను. నీ ఆలోచించి రోజు వ్యాపారం వాడుకొని ఉండాలి. అవును, తీసుకో రోజు వ్యాపారం వస్తే నీకు అడుగుతాను. నువ్వు అక్కడ అడిగినారు మానేనరా కానీ నేను నీకు సొమ్ము మీద అక్కడ అయిపోతాయి కదా. బేరం తగ్గదని కన్ఫర్మ్ అయిపోయింది మీకు? కన్ఫర్మ్ అయిపోయిందంటే మరి ఆయన మీద అడిగినాకనే ఇవ్వకుంటాను. మరి ఆయన మీద అడిగాను, అక్కడ అడిగిన కంటే మీద అడిగాను, ఎక్స్ట్రా అడిగాను కానీ ఇవ్వకుంటాను. సో మీలాంటి చాలా మంది పైకి వెళ్ళి ఉంటారా? పైకి ఉంటారు, పైనుంచి ఎవరు వదిలేసి మన దాకా వస్తాయి. ఇంకా ఉలక నాకు ఇంకా అత్త వాళ్ళకి అమ్మే దమ్ముంటే వాళ్ళకి అవతల. ఇప్పుడు ఈ సంతకు వెళ్తున్న ఈ ట్రైబ్స్ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ మీరు తీసుకుంటారు? మేము తీసుకుంటాం. మేము వేరే దగ్గర మా షాప్లో ఉన్నాయి, ఆ షాప్ దగ్గర లూజ్ సేల్ చేస్తాం. ఓకే, మీలాంటి చాలా మంది పైకి వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ పైకి ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా సంతకు రాకముందే అది దగ్గరికి వెళ్ళిపోతారు, దగ్గరికి వెళ్ళిపోయి కొనేస్తారు. ఓకే, వాళ్ళకి నచ్చితే వాళ్ళు అక్కడే మీకు ఇచ్చేస్తారు, లేకపోతే సంతకి వెళ్ళిపోతారు. సరుకు సంతకి వెళ్ళిపోతారు. పూర్వం ముసలుడాయి ఇలాగ తాగినాడు అని డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఒప్పుకోము. ఏ ఊరమ్మా మీది? రేగులు కూడానా? అక్కడ నుంచి వచ్చాం. చీపుర్లు ఉన్నాయి కదా, చీపుర్లు, ఆ చీపుర్లు కొండ మీదకి వెళ్ళాము. ఇప్పుడు మీ ఊరు తీసుకెళ్లారు. చెప్పండి మీ పేరు? నా పేరు పాలకు కుప్పేశ్వరరావు, మాది మర్రిపాడు. ఈ సంతలో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి మీరు ఈ సంతలో టైలరింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వీళ్ళందరికీ టైలరింగ్ అవసరాలు ఏమైనా ఉంటే మీ దగ్గరికి వస్తారు. ఈ సంతలో ఒక టైలరింగ్ షాప్ మీద ఒకటేనా?
పాపమ్మా? పాపకి ఎంత వయసు? 2 నెలలు అయింది. అమ్మా పాపని అలా తీసుకొచ్చారా ఎండలోనా? అలాగా తెచ్చుకున్నాడు. కాసం రావట్లేదు. ఆ, ఉడికి పడంత బాగుంది మరి అలా. ఇలా కొత్త కొడుకు. వీడియో చేస్తాడు. అమ్మా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? మూలగూడ. ఇక్కడ మూలగూడ ఎంత దూరం అమ్మా ఈ సంతకి? 1 మీటర్. పాప బాబమ్మా? పాప పాపకి ఎంత వయసు? 7 నెలలు అవుతుంది. ఓయ్ సంతకి వచ్చావా? ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? కొరమ కాటగడ కొరం కాటగడ. ఈ సంత ఎప్పటి నుంచి ఉందయ్యా? నా చదివిన ఏ పూర్వసం kasi ఉన్నది. మా నాయనలు మా తాతలు కూడా అప్పుడు పనికి వచ్చాడట. జంపకాడికి శాంతి లేకపోయినా ఊళ్ళో పని చేసుకుంటారు నాయన అలా చిన్నబాగా. ఆగు 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 ఆగు, ఈ గుండు నాకు కావాలి. ఏయ్ నేను వెళ్తాను బ్యాక్ ఎడిట్ తర్వాత చేసుకుంటా. ఉండు. అమ్మా సంతకెళ్ళారా? ఏ ఊరమ్మా? ఏ ఊరు సంతది? ఇక్కడ మర్పాడే. ఎవరు ఈ పాప? ఎవరు ఇక్కడ 2 ఈ పాప? ఎవరు పాప? మా అమ్మి. మీ పాప? ఏం పేరు పాప పేరు? ఇదే ఆ, అక్షయవేణి. అక్షయ. అక్షయవేణి. బాగుంది. మీ పేరమ్మా? దాలమ్మ. అమ్మా దాలమ్మ. దాలమ్మ మీ పేరు. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? గుంజి. ఓకే ఓకే. ఆడపిల్లలు 2, మగపిల్లలు 2. ఎండలో తీసుకొచ్చారా నీకు? అయ్యా. పాప బాబమ్మా? పాప. అమ్మ మీ దేవురమ్మా? పాపకి ఎంత వయసు అమ్మా? 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. సంతకు తీసుకొచ్చారు మరి పర్లేదా? అంటే ఎండలో తీసుకొచ్చారు కదా పాపకి. ఇంజక్షన్ కి టీకాలకు వచ్చారా? అలాగే సంతకు వచ్చారా? రైట్ రైట్. అమ్మ గొడుగు వేయండి అమ్మ పాపకి. పాప గొడుగేసేయండి.